ఒక్కసారి చూడండి. ఇక మనకు నోటీసులు వచ్చుడు మన పోవుడు ఇవన్నీ కూడా రొటీనే. పాత చింతకాయ పచ్చడి, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిట్టో 10 రోజులు జైల్లో పెట్టాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. భయపడేటోడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా మిచ్చ పనులు చేసి 50 లక్షల కార్లతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా మిచ్చ పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి ఇంకోసారి చూడండి. తప్ప పెడితే గిట్టో 15 రోజులు జైల్లో పెట్టాడు, పైశాచిక పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతారు అంటే దీని వెనుక అంతర్యం ఏమిటి? అంటే కేటీఆర్ గారు నిజంగానే జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? సో ఆయన మాటలు చూస్తుంటే ఇదే విశ్లేషణ వస్తూ ఉన్నది. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతారు, పోతా వస్తా అన్నట్లుగా చెప్తా ఉన్నారు. అంటే నిజంగా వెళ్ళనున్నారా అన్న సందేహాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి చాలా వరకు. చూడాలి మరి ఏం జరుగుతుందో కేటీఆర్ గారి విషయంలో. కేటీఆర్ గారు మరి జైలుకు వెళ్ళనున్నారా అనేది